70 ఆర్టికల్ రద్దు చేశామంటేనే అది మీ యొక్క ఓటు వల్ల. అంతేకాదు ఇవాళ మీ ఓటు వల్ల డిఫెన్స్ నుంచి ఏదైతే దిగుమతి చేసుకున్నటువంటి ఆయుధాలు ఉన్నదో ఇవాళ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగామంటే అది మీ ఓటు వల్ల. ఎవరు చేశారు? ఎవరు చేశారు? ఎవరు చేశారు? మోదీ గారు మీరందరూ కూడా ఓటు వేసి నన్ను గెలిపించడం వల్లనే అది సాధ్యమైంది. అది మీ ఓటే అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. साथियों, मैंने बहुत साल तक गुजरात में काम किया. सारे चुनाव मैं वहां जीत जाता था, लेकिन गुजरात में भी अगर मोदी को सुबह 10 बजे इतनी बड़ी रैली करनी है तो मैं कभी नहीं कर पाता था. आज आपने इतनी बड़ी रैली और मैं देख रहा हूं आपने जो मैदान तय किया है उससे बाहर भी और अभी भी लोग आ रहे हैं. सुबह 10 बजे इतनी बड़ी रैली मैं गुजरात में भी नहीं कर सकता हूं. मैं आपको 100 सलाम करता हूं. आपने इतना बड़ा प्यार और आशीर्वाद दिया. మిత్రులారా, నేను గుజరాత్ లో 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాను. గుజరాత్ తో నాకున్న అనుబంధం మీ అందరికీ తెలిసిందే. కానీ ఇవాళ నేను చూస్తా ఉంటే ఆశ్చర్యం కలుగుతా ఉన్నది. ఉదయం 10 గంటలకు ఇంత పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహిస్తే అశేష ప్రజానికము తరలి వచ్చారంటే ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి ప్రజాజనమే కాకుండా బయట కూడా ఇంత పెద్ద సంఖ్యలో వేచి ఉన్నారంటే మీ అందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ నా యొక్క అభిమానాన్ని మీకు చాటుతా ఉన్నాను. ఇవాళ भाइयों बहनों, भारत में तेलंगाना में साथियों, चाहे भारत की बात हो चाहे तेलंगाना की बात हो, हमारे देश में सामर्थ्य की कभी कमी नहीं रही. लेकिन कांग्रेस सरकारों ने इतने वर्षों तक एक ही काम किया. आप मुझे बताइए, कांग्रेस ने देश के हर सामर्थ्य को तबाह किया कि नहीं किया? कांग्रेस ने देश की अर्थव्यवस्था को तबाह किया कि नहीं किया? एग्रीकल्चर और टेक्सटाइल जैसे सेक्टर ये सदियों से भारत की ताकत थी. कांग्रेस ने उन्हें भी तबाह कर दिया. इसकी सबसे बड़ी वजह है कांग्रेस ही देश में समस्याओं की सबसे बड़ी जननी है. మిత్రులారా, కాంగ్రెస్ మనం చూస్తున్నాము దేశంలో ఎంతో సమర్థత ఉన్నా తెలంగాణలో కూడా ఇక్కడ ప్రజలకు అనేక రంగాల్లో కూడా సమర్థత ఉన్నా మరి ఈ కాంగ్రెస్ పార్టీ ఈ సమర్థత ఉన్నటువంటి ఈ యొక్క వ్యవసాయ రంగాన్ని కానివ్వండి, ఆర్థిక రంగాన్ని కానివ్వండి ఏ రకంగా అణిచివేసి కేవలం ఒక సమస్యల వలయంగా మార్చినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. भाइयों बहनों, पिछले 10 वर्षों में एनडीए ने हर सेक्टर को, भाजपा और एनडीए ने हर सेक्टर को आगे बढ़ाने का काम किया है. हम फार्मिंग सेक्टर को मॉडर्नाइज कर रहे हैं. हमारा जो खेती है, किसानी है, हमारा जो रायतू बंधु है, नेचुरल फार्मिंग
नैनो यूरिया और ड्रोन को प्रमोट कर रहे हैं।